పల్లి చట్నీ చేసేద్దామా? పల్లి చట్నీ అంటే ఎవరికి ఇష్టం? ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ కింద మంట పెట్టి పల్లీలను అయితే వేసుకోవాలి. ప్యాన్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా దొంగల డాన్స్ కడుతూ ఉంటాయి. అప్పుడే మనం జాగ్రత్తగా దగ్గర ఫ్రై చేసుకుంటూ ఉండాలి. రోజు నేను చూపిస్తున్నట్టు వేగిపోయిన తర్వాత పల్లీలు పక్కకు తీసేసుకోవాలి. పక్కన తీసిన పెట్టిన పల్లీల పని అది చేసుకుంటది. ఈలోగా మన పని మనం చేసుకోవాలి. నేను ఇక్కడ చట్నీ చేస్తున్నాను కాబట్టి దాంట్లో చిల్లీస్ అయితే వేపుకుంటున్నాను. అదే ప్యాన్ లో ఆయిల్ వేసి కొంచెం 2 చిల్లీస్ వేసేసుకున్నాను. ఆయిల్ లో వేసిన చిల్లీస్ చిందలాడేస్తూ ఉంటాయి. ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వచ్చి మన మీద పడితే తర్వాత మనం మిగిలిపోయిన ఆయిల్ ని ఏం చేయాలని ఓవర్ థింక్ చేయకుండా దాంట్లోనే చట్నీ కోసం పోపులు అయితే వేపేసుకోవాలి. పోపులు వేగిపోయిన తర్వాత మనం చట్నీ ఏ గిన్నెలోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పోపులు అయితే తీసుకోవాలి. పక్కన పెట్టిన పల్లీల పని అయితే అయిపోయి ఉంటది. ఇక్కడ మన పని పల్లీలు పై పొట్టు అంతా పీకేసుకోవాలి. పీక్కున్న పల్లీలు అయితే మిక్సీలో వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులో వేపిన చిల్లీస్ అవన్నీ కూడా వేసి రెడీగా పెట్టుకున్నాను. పల్లీలు చిల్లీలు శనగపప్పుతో పాటు కొంచెం సాల్ట్ దాని తగ్గ వాటర్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఇందులో మీకు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగుంటుంది వేస్తే. నేను వేసుకోలేదు ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. మనం ముందుగానే చట్నీ కోసం పోపులు అయితే రెడీ పెట్టుకున్నాం కదా. గిన్నెలోకి చట్నీ అయితే తీసుకోవాలి. మీకు తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ ఎక్కువ వేసేయడం వల్ల కొంచెం లూజ్ అయిపోయింది.